హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్గా ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అదేనండి ఆర్ఆర్బీకి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి చాలా మంచి రీచ్ అయితే వచ్చింది. అందుకని దాని కంటిన్యూషన్గా అంటే నేను ఫస్ట్ అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఇస్తున్నాను. సో నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే చదువుకు సంబంధించిన వీడియోస్కి అంత రీచ్ ఉంటుంది అనేసి నేను అయితే అనుకోలేదు, కానీ ప్రీవియస్ వీడియోకి మంచి రీచ్ వచ్చింది. సో అందుకని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈరోజు వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఆర్ఆర్బీలో ఏ సిలబస్ చదివితే మనకి అంటే ఏ సిలబస్ ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కేవలం నేను చెప్పిన టాపిక్స్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం స్కోర్ మీరు ఈజీగా కొట్టగలుగుతారు. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి డిసిప్లిన్ అనేది చాలా అవసరం. మనం ఎప్పుడైనా సరే వెంటనే జాబ్ కొట్టేయాలంటే అవ్వదండి. ఏదైనా అంతే. మనకి ఇప్పుడు వంట రావాలి అంటే ఒక రోజులోనే వచ్చేది కదా, ఒక నెలలోనే వచ్చేది కదా. అలాగే ఏదైనా సరే టైం పడుతుంది. మెయిన్గా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎంతోమంది ఇప్పటి అయితే కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. లక్షల్లో ఉన్నారనమాట కాంపిటీషన్. ప్రైవేట్ జాబ్స్ అలాగే ఉంది, గవర్నమెంట్ అయితే ఇంక చెప్పుకోక్కర్లేదు. సో మన కాంపిటీషన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. చిన్న పోస్ట్కి అప్లై చేసినా సరే మన స్టాండర్డ్ అనేది మనం చదువుకునే లెవెల్ అనేది ఐఏఎస్కి ఆ రేంజ్లో చదువుకోవాలన్నమాట. అంటే ఏ చిన్న టాపిక్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా అని ప్రతి చిన్నది కూడా పెట్టుకోవాలంటే మన బ్రెయిన్ అన్ని గుర్తుపెట్టుకోలేదు. సో ఉన్నది దొబ్బుద్ది అనమాట. అందుకనేసి సో కొన్ని టాపిక్స్ చెప్తున్నాను. అంటే మెయిన్లీ ఇవి ప్రిపేర్ అయితే సరిపోద్ది, మనం స్కోర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టాపిక్స్ చూద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఫిజిక్స్ వచ్చేసి నేను బేసిక్గా నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఇవి తెలుగు మీడియం వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ. సో ఫస్ట్ ఫిజిక్స్కి వెళ్ళిపోదాం. ఫిజిక్స్ వచ్చి ఫస్ట్ సోలార్ ఫ్యామిలీ. అసలు సోలార్ ఫ్యామిలీ అనేది చాలా చిన్న టాపిక్. మనకి ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి, ఈచ్ ప్లానెట్కి సంబంధించి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చాలా చిన్న టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేయండి. సోలార్ ఫ్యామిలీ అనేది మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది. మనం చదివే ఉంటాం కదా, అదే తెలుగులో చెప్పాలంటే పాలపుంత, ఇలా గెలాక్సీ ఇవన్నీ చదివి ఉంటాం కదా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ సోలార్ ఫ్యామిలీ నుంచి ట్రై చేయండి. ఫస్ట్ సోలార్ ఫ్యామిలీ, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనమాట. ఈ లెసన్ కూడా చిన్న లెసనే. సో ఆ లెసన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ తర్వాత ఫ్లూయిడ్స్ కూడా కొంచెం వీటికంటే కొంచెం పెద్ద టాపిక్ అనమాట. సో మనం చదువుకునేది రేంజ్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఈజీ నుంచి స్టార్ట్ చేసి మనం లెవెల్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్, యూనిట్స్, డైమెన్షన్స్ వాటి గురించి చదవాలి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సౌండ్ అనేది కొంచెం పెద్ద టాపిక్కే. అందులో మనం ఏది కూడా వదలడానికి లేదు. ప్రతి చిన్నది కూడా చాలా నీట్గా అర్థం చేసుకొని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హీట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, వచ్చేసి మ్యాగ్నెటిక్ ఎనర్జీ, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్, అలాగే తర్వాత లైట్ అంటే కాంతి, నెక్స్ట్ మెకానిక్స్. ఓన్లీ 11 చదువుకుంటే సరిపోద్ది. ఇవి ఫిజిక్స్కి సంబంధించి. నెక్స్ట్ కెమిస్ట్రీకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇది కూడా చిన్న టాపిక్కే, అది కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ మెటలార్జీ, నెక్స్ట్ కెమికల్ ఇండస్ట్రీస్, అలాగే ఎలిమెంట్స్ అండ్ ఇంపార్టెన్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్, అలాగే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. ఇవైతే చాలా ఇంపార్టెంట్. యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు సిలబస్ అనేది చాలా అప్గ్రేడ్ అయింది. పాత చింతకాయ పచ్చళ్ళ క్వశ్చన్స్ అయితే అడగట్లేదు. మనకి లాఫింగ్ గ్యాస్ దేని నుంచి వస్తుంది, లేకపోతే స్నేక్ పాయిజన్లో ఉన్నవేంటి, ఇలా వస్తున్నాయి అన్నమాట.
సో అది నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ కెమికల్ చేంజెస్, నెక్స్ట్ వాటర్ అండ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్, నెక్స్ట్ కార్బన్ కెమిస్ట్రీ, ఆ తర్వాత సింబల్స్, ఫార్ములాస్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇది ఒకసారి చిన్నగా స్క్రీన్ షాట్ చేసి వీడియో పక్కన అటాచ్ చేస్తాను. సో ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఈ టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో నేను హిస్టరీ, బయాలజీ, అలాగే పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ వీటికి సంబంధించి కూడా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ప్రతిరోజు కూడా మినిమం ఫస్ట్ స్టార్ట్ చేయండి. 1 గంట యాప్టిట్యూడ్, వెంటనే స్టార్ట్ చేయగానే మనం ఎక్కువసేపు చదవలేం కదా. సో అందుకని ఫస్ట్ 1 గంట యాప్టిట్యూడ్ ట్రై చేయండి. తర్వాత చిరాగ్గా ఉన్నప్పుడు రీజనింగ్ చదవండి, ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీ. రీజనింగ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, అబ్బా ఇది భలే ఉంది అన్నట్టుగా. సో రీజనింగ్ మనకి చిరాగ్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసామంటే మనకి చిరాకు పోయి చక్కగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత జనరల్ సైన్స్ మాత్రం కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ యాప్టిట్యూడ్, రీజనింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత జనరల్ సైన్స్కి ఇవ్వాలి. జీకే కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. జీకేలో కూడా మనం అన్నీ గుర్తుపెట్టుకోలేము, కానీ నేను చెప్పేది ఏంటంటే జనరల్గా చాలామంది కరెంట్ అఫైర్స్, జీకే, జనరల్ నాలెడ్జ్, అదే ఏ ఊర్లో ఏ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి, అలాగే ట్రెడిషన్స్, అలాగే స్పోర్ట్స్, యుఎన్ఓ ఇవన్నీ చదవమంటారు. కానీ నేనేమంటా అంటే బెటర్ టు గో జనరల్ సైన్స్ అండి. ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, బయాలజీ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా. ఒకసారి మనం కోచింగ్ తీసుకుని క్లాస్ విన్నామంటే కనుక మనం చదువుకున్నవి అన్నీ గుర్తొస్తూ ఉంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం. అలా అని అనవసరమైన చెత్త అంతా గుర్తుపెట్టుకోకర్లేదు. చక్కగా కోచింగ్ తీసుకొని ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ మనకి సిలబస్ అనేది త్వరగా అవ్వదు, ఎంతో సిలబస్ ఉంటుంది. సో ఫస్ట్ టైం తీసుకొని ఫస్ట్ రివిజన్ కాదు, మొత్తం సిలబస్ అంతా టపటపామని మొత్తం కంప్లీట్ చేసి అప్పుడు రివిజన్ స్టార్ట్ చేయండి. మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిందా, లేకపోతే ఎగ్జామ్ డేట్ పడిందా, అవన్నీ చూసుకోవద్దు. సో ఫస్ట్ ప్రతిరోజు కూడా 5 నుంచి 6 గంటలు మ్యాక్సిమం, హౌస్ వైఫ్స్కి అంత టైమే ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు. కాబట్టి మ్యాక్సిమం 5 నుంచి 6 గంటలు చదవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు చదువుతూ ఉంటే మీకే ఇంట్రెస్ట్ వచ్చి సిలబస్ ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే మనకి అంత ఈజీగా మనం ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు కూడా చదువుకున్న టాపిక్ మీద కోచింగ్ తీసుకున్నట్లయితే ఆన్లైన్లో మనకి మాక్ టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎందులో కోచింగ్ తీసుకున్నా పర్వాలేదు, ఎందులో అయినా ఈ టాపిక్స్కి సంబంధించి చెప్తారు కాబట్టి. అలాగే యూట్యూబ్లో కూడా మంచి ఇప్పుడు లైట్ ఉంది, ఆ లైట్కి సంబంధించి టాప్ 100 క్వశ్చన్స్ ఇలా ఉంటున్నాయి కదా. ఇవన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి, అండ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇదండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏ సబ్జెక్టు చదవకండి, బెటర్ టు గో రీజనింగ్కి కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే రీజనింగ్ చూడగానే మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. జనరల్ సైన్స్ కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇవేంటంటే ఇవి మనం మెదాని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, ఏ చిన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్కి అయినా సరే ఇవే ఉంటాయి మేజర్ టాపిక్స్ అనేవి. సో ఓకేనా అండి? సో ఇది ఇంతే అండి ఈ వీడియో. సో ఈ టాపిక్స్ అనేవి వీటికి సంబంధించి చిన్న వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే పాత వీడియోకి సపోర్ట్ చేసినట్టే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్, ఎగ్జామ్స్కి సంబంధించి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కీప్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.